అమ్మ మీ ఆయనకి మళ్ళీ చేస్తున్నాను ఒకసారి చూద్దాం, నెంబర్ కలుస్తాను. ఏం పేరు? చెంచయ్య. చెంచయ్య, నీ పేరు? నాగరాణి. హలో, చెంచయ్య గారా మాట్లాడేది? చెంచయ్య గారా మాట్లాడేది? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి, లాయర్ రమ్య అని. మీ ఆవిడ నాగలక్ష్మి ఇక్కడ మా టీవీ షోలో ఉన్నారు, నాగరాణి. ఏమయ్యా, మీ ఆవిడకి విడాకులు ఇచ్చావా? ఇచ్చావా ఇవ్వలేదా? ఇవ్వకుండా ఇంకో అమ్మాయిని, 15 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడా? మీ అమ్మా నాన్న అందరూ దగ్గరుండి పెళ్లి చేశారు, జైలుకి వెళ్తారా అంతా? ఏం చేద్దాం? మీ అమ్మాయిని ఏం చేద్దాం, మీ ఆవిడని ఏం చేద్దాం? ఇక్కడ చెప్పు, మాట్లాడు. పోలీస్ స్టేషన్కి పిలిస్తే రావట్లా? రా పోలీస్ స్టేషన్కి రా. ఏ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పమ్మా. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేదాకా నేను వదలను ఈ కేసులో. వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నాడా? నేను పర్సనల్గా దిగుతున్నాను ఈ కేసు, తెలుసా నీకు? ఏం చేద్దాం, ఏమన్నా ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు రోజు తాగొచ్చి కొట్టడం, ఏ పని చేయకపోవడం, ఏదో 1 ఎకరా ఏదో రాసిస్తామన్నారంటే పిల్లకి సేఫ్టీగా, అదేమైంది? ఏం చేసుకుంటావో చేసుకో అన్నారట, ఏం చేయాలో చూపించాలా? మాట్లాడు చెంచయ్య. నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు కదమ్మా, ఎందుకు చేసుకున్నావు? ఇక్కడ ఎక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఉందా లేదా, లేకపోతే ఏం జరిగింది, ఆ అమ్మాయి లేకుండా పోయినప్పుడు ఏడుంటే మేము చూసాం, వాళ్ళ ఇంటికి పోతే అమ్మాయి అప్పుడు నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి నువ్వు కోర్టులో కేసు వేసి విడాకులు తీసుకున్నాక పెళ్లి చేసుకోవాలి. ఇంకా లాడ్ ఆర్డర్ ఏమి లేదా సమాజంలో? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తావా? మరి విడాకుల కేసు వేయకపోయావా నువ్వు? ఆవిడ వేయాల్సిన కేసులు ఆవిడ వేసేది. మరి కొడతారు నిన్నే. నువ్వు ఏదో ఒకటి సెటిల్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదా అమ్మాయి నాకు ఇప్పుడు భర్త కావాలని నేను ఏడుస్తుంది ఇక్కడ పడి. ఏం చేస్తావు ఇప్పుడు? రెండో అమ్మాయిని ఏం చేస్తావు, ఈ అమ్మాయిని ఏం చేస్తావు? ఆ అమ్మాయి వెళ్ళిపోతే నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చుంటావా ఊరంతా? మీ అమ్మ నాన్న బతుకున్నారా లేరా? ఎలా పెళ్లి చేస్తారు వాళ్ళ దగ్గరుండి? నిన్న అడిగిన వాటికి సమాధానం చెప్పవయ్యా ఫస్ట్. నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు, మీ అమ్మ వాళ్ళు ఎందుకు చేశారు చెప్పు. నీకు మగపిల్లలు పుట్టకపోతే నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటూ తిరుగుతావా? అప్పుడు నువ్వు సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, పెద్ద మనుషులు పిలుస్తున్నారుగా. ఆ అమ్మాయి తప్పిదండి అని పిలుస్తున్నారు కదా అయ్యా. ఆ అమ్మాయికి తప్పిదండి అని నువ్వు సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, పిల్లని ఏం చేద్దామని. ఏమి నిరూపిస్తావయ్యా? ఏమి నిరూపిస్తావు? నీకు పెళ్లి అయ్యిందని నిరూపిస్తావా, లేకపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని నిరూపిస్తావా? అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఇక్కడ. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను చెంచయ్య. ఆ అమ్మాయి ఆల్రెడీ లీగల్గా మేము ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా రెడీ అవుతున్నావు. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నావో ఆ అమ్మాయిని నిన్ను అరెస్ట్ చేయించేదాకా వదలను నేను. నాతో పెట్టుకున్నావు వచ్చి అటు ఇటుగా. 1 వీక్ టైం ఇస్తున్నాను. అమ్మాయితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పెద్ద మనుషులు ఫోన్ చేస్తారు. నువ్వు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా, మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకుంటావా, ఏం చేస్తావా అని డెసిషన్ తీసుకో. 1 వీక్ తర్వాత లీగల్గా ప్రొసీడ్ అయ్యి అన్నిటికి మీ ఇంట్లో వాళ్ళు నువ్వు మొత్తం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 7 ఎకరాల అమ్మాయి పేరు మీద రాయిస్తాను మొత్తం. సంవత్సరం క్రితం అదే ఎర్రగుంటలో వాళ్ళ అమ్మని తెచ్చుకొని చిన్నప్పుడు వాళ్ళ అమ్మని చంపేసి ఈ అమ్మాయి గారిని ఎకరం రాస్తే ఈ అమ్మాయికి ఎకరున్నర రాజ్యం అంటే నా చేత 3 లక్షలు ఖర్చు పెట్టి అబద్ధం చెప్పి అబద్ధం కాగితాలు పుట్టించి నా చేత 3 లక్షలు ఖర్చు నా రోడ్డు మీద పడేసినప్పుడు 50,000 మీరు లేదా? నువ్వు రాలేదు కదా, మరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పవయ్యా. నానా విను, నీ కష్టం నువ్వు చెప్పుకో. ఆ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని మా దగ్గరకు వచ్చింది. నీకేమి ఇప్పటికిప్పుడు నేను జైలుకి పంపిస్తాను అని అనట్లా. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. ఆ అమ్మాయి పెద్ద మనుషుల ద్వారా నీకు ఫోన్ చేయిస్తుంది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయితో సెటిల్మెంట్ చేయించుకో. మాకు 10 డేస్లో అమ్మాయి దగ్గర నుంచి మేడం నాకు మ్యాటర్ సెటిల్మెంట్ అయ్యిందండి అని రాకపోతే నీకున్న లీగల్ యాక్షన్ నువ్వు తీసుకో, నాకున్న లీగల్ యాక్షన్ ఆ అమ్మాయి తరపు నుంచి నేను తీసుకుంటాను. వాడు ఆ మాత్రం భయపండి ఇవ్వండి అమ్మ. మీరు మీ వైపు కూడా ఏవో మైనస్లు ఉండే ఉంటాయి. మేడం ఇప్పుడు ఆ అబ్బాయి అంటుంది అంటే, ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయినప్పుడు 1.5 ఎకరం భూమి రాసి ఇచ్చారు మేడం. ఎవరు? మా తాత సంబంధించిన విషయం. అయితే ఆ విషయం ఇప్పుడు మాట్లాడుతున్నా మేడం. అమ్మ ఆయన మాట్లాడేవేంటో మాకు అనవసరం. ఆయన పెళ్లి చేసుకోకుండా నీ మీద ఎలిగేషన్స్ చెప్తే
ఇద్దరిని కూర్చోబెట్టి ఏదన్నా మాట్లాడేవాళ్ళం. అర్థమవుతుందా? ఆయన పెళ్లి చేసేసుకున్నాడు కాబట్టి లీగల్ క్రైమ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు నీకు ఆప్షన్ ఏమిస్తున్నావంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇప్పుడు అతను రాడు ఇక్కడికి, ఇమీడియట్గా అయితే రావడం కుదరదు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా టీవీ షో ద్వారా మాట్లాడిచ్చాము, అతను వస్తానన్నాడు, మీరు ఫోన్ చేసి మాట్లాడి పిలిపించండి. వస్తాడు, మాట్లాడతాడు, మ్యాటర్ సెటిల్మెంట్ అయింది. సెటిల్మెంట్ అయినాక మా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి, నీకు నాకు సంబంధాలు. ఇన్ కేస్ మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు. ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ 100% ఆ స్టేజ్లో సెటిల్మెంట్ అయిపోద్ది, ఎందుకంటే గట్టిగా డోస్ పడింది. నీకు నాకు సంబంధం లేదు. ఇన్ కేస్ అవ్వకపోతే మా వరకు మేము లీగల్ అసిస్టెన్సీ నీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చెప్పినవన్నీ చెయ్యాలి, ఊరికి వినేసి వెళ్ళిపోవటం కదా. తల సో మచ్ సార్. బయటికి వెళ్ళి హిట్ టీవీ ఏం చేయలేదు అంటాం కాదు. మేము చెప్పినవి కూడా వింటే మీకు మంచి జరుగుతుంది. అంతేగాని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ఏదో న్యాయం చేసేస్తారంటే ఇప్పటికిప్పుడు మంత్రాలయం చేయం కదా. మంత్రాలయ చింతకాయలు రాలవు. ఇప్పుడు ఏది పిలిచి అతను పిలిచో లేకపోతే మాట్లాడితే అయిపోదు. మేడం చెప్పినవన్నీ మీరు సరిగ్గా పాటిస్తే పని జరుగుతుంది. జరగకపోతే ఆల్టర్నేటివ్ కూడా చెప్పారు మేడం, అవన్నీ చేయండి. జాగ్రత్త. యాక్చువల్గా వీళ్ళ కేసు మనం స్టడీ చేస్తే నిజంగా అంటే కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న ప్రొసీడింగ్స్లో వాళ్ళ ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందంటే, అడ్వకేట్స్ని పెట్టుకోవడం ఫైనాన్షియల్గా కష్టం, కోర్టుల చుట్టూ తిరగలేం, టైం వేస్ట్. ఆ డేతో మనం డైలీ వేజ్ పనికి వెళ్తే కనీసం 300 వస్తాయి అన్న ఒక ఇదితో ప్రాపర్గా ఉన్న హక్కుల్ని కూడా వీళ్ళు వాడుకోవట్లా. ఈ అమ్మాయికి ఒకటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, అడ్వకేట్లు పెట్టుకోవడానికి ఏమన్నా ఖర్చులు అవుతాయన్న ఒక అపోహ అండి. యాక్చువల్గా లోక్ అదాలత్లను ఉంటాయి, పోలీస్ స్టేషన్ కేసు ఫ్రీ కేసు. అలాగే ఆ అమ్మాయి కనుక లోక్ అదాలత్కి వెళ్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫ్రీ కేసు, లీగల్ ఎయిడ్ని ఫ్రీగా వాడుకోవచ్చు. మెయింటెనెన్స్ కేసు ఒకటి ప్రైవేట్ అడ్వకేట్ ద్వారా వేయించుకోవడం. మనం చెప్పడం ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పాము. యాక్చువల్గా లోక్ అదాలత్ల ద్వారా ఫ్రీ అడ్వకేట్స్ని, అలాగే కోర్టులో కూడా జడ్జెస్ని అడగొచ్చండి, మాకు లీగల్ అసిస్టెన్సీ, ఫ్రీ లీగల్ అసిస్టెన్సీ కావాలి అని. అలా లేకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే, ఇందాక మీరు అన్నారు మేడం ఈ టీవీ షోలకు వస్తే ఏ న్యాయం జరిగిద్దని, ఇది యాక్చువల్గా స్టేజ్ కంఫర్ట్గా ఉంది వాళ్ళు రీచ్ అవ్వడానికి. పలానా రమ్య గారు, పలానా సారు, పలానా టీవీ షో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక వే దొరుకుతుంది. అక్కడికి వెళ్తే ఏదో ఒక సజెషనో, న్యాయమో, సెటిల్మెంటో జరిగిద్ది అని. సో ఇలా ఆల్రెడీ కోర్టుల్లో కూడా లోక్ అదాలత్లు ఉంటాయండి. తెలియక ప్రతి ఒక్కళ్ళు అక్కడ దాకా అప్రోచ్ అవ్వట్లేదు. ఫ్రీగా లీగల్ ఎయిడ్స్ ఇవ్వడానికి కూడా గవర్నమెంటు, లా అండ్ ఆర్డరు, లెజిస్లేటరీ చాలా ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తున్నారు. దయచేసి అవి కూడా తెలుసుకోండి. అది తెలుసుకుంటారు. కానీ మేజర్గా ఇప్పుడు ప్రతిదానికి మనమే కదా, ఈ విషయంలోనే కాదు చాలా విషయాల్లో ఈ దేశంలో మనం ప్రతిదానికి కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీస్ స్టేషను, కోర్టు, పెద్ద మనుషులు 3 ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోరు, వీళ్ళకే కాదు. ఇప్పుడు నా బోటోడు వెళ్ళినా కానీ కేసు వాళ్ళు ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. కోర్టుకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. పెద్ద మనుషులు అవి కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఈ టీవీ షోలు అంటే నేను అనేది ఏంటంటే, బేసిక్గా వీటన్నిటికీ పరిష్కారం అనేది అసలు మొత్తం దేశంలో కావాలి. మనం చేసినంత వల్ల అయిపోతుందని కాదు, మనం మ్యాక్సిమం మనకు చేతనైంది మనం చేస్తున్నాం, అది వేరే సంగతి, దాని గురించి డిస్ప్యూట్ లేదు. బట్ ఏంటంటే అసలు ముందు ఈ మనుషుల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా అమ్మాయికి డైవర్స్ లీగల్గా ఇవ్వకుండా మైనర్ చేసుకున్నాడు. ఆ పిల్లకి ఇంకో 2వ పెళ్లి అంట. ఆ పిల్లకి ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న తగాదా ఎలిగేషన్స్. నా డబ్బులు వాడుకుందండి, నేను ఖర్చు పెట్టానండి, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందండి, ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో అడగండి. ఇవన్నీ ఒక భార్యాభర్తల ఎలిగేషన్స్. కానీ అతను చేసి క్రైమ్. ఈవిడ ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం వల్ల అతను అట్లా వాయిస్ రేస్ చేస్తున్నాడు. మేబీ అతను కూడా వచ్చుంటే ఇద్దరికి ఇమీడియట్ దాకా టీవీ షోలకి ఎందుకు వస్తారంటే ఇమీడియట్ గా సొల్యూషన్ దొరికిద్ది మా ప్రాబ్లమ్. అంటే కోర్టులో కొన్ని lakhs ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉంటున్నాయి సార్. అట్లా ఇమీడియట్ గా చేయడానికి ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు అతను వాయిస్ రేస్ చేసినా కూడా అతనికి రైట్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఈ టైంకి ఇది ఒక్కటే కేసు కాబట్టి ఫుల్ గా సెటిల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. కోర్టులో డిలే పట్టినా కానీ మీ న్యాయం మీకు దొరికిద్దండి. లీగల్ గా అవసరమైతే ఖచ్చితంగా లీగల్ ప్రొసీడింగ్స్ ని వాడుకోండి.